హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలోంచి 51వ అధ్యాయము, యెషయా గ్రంథము 51వ అధ్యాయంలోంచి చూడండి 3వ వచనం. యెహోవా సీయోనును ఆదరించుచున్నాడు, దాని పాడైన స్థలములు అన్నిటినీ ఆయన ఆదరించి దాని అరణ్య స్థలములను ఏదెను వలె చేయుచున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇది నాయన ప్రభా, నాయన మాతో పాటు మీరున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. గొప్ప దేవా, నీకెంతైనా రుణగ్రస్తులమై ఉన్నాం ప్రభువా. ఈ చోటికి మమ్మల్ని రప్పించినందుకు, మేమందరము కలిసి నీ స్తుతిస్తున్నందుకు, ఆరాధిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో మా మధ్య మీరున్నారు, అందును బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. మీరు మాతో మాట్లాడే దేవా, మాతో మాట్లాడమని మరొకసారి నిన్ను ప్రాధేయపడుతున్నాను. నీ వాక్యము ద్వారా ఏమైతే వివరించదలిచావో, వివరించే మాటలు మాకు అర్థమయ్యే రీతిలో మీరు మాకు బోధించి నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున సమస్తమును నీకు కలుగుజేయవాడా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మనవులు నిన్ను అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథంలో ఈ మాట చదువుతున్నాము. పాడైన స్థలములన్నిటినీ ఆయన ఆదరించేవాడు, పాడైన స్థలములను ఆదరించే దేవుడు. చాలా జాగ్రత్తగా వినాలి ఈ సందేశాన్ని. చాలా పాడుగా ఉన్నటువంటివి మనకు కనబడతాయి, చాలా పాడైపోయిన స్థలాలు మనకు కనబడతాయి. అటువంటి పాడైన స్థలాలు అన్నిటినీ కూడా ఆయన ఆదరించే దేవుడు అని లేఖనం చెప్పబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దాని అరణ్య స్థలములను, నాకు ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ అంతా అరణ్యమే కనబడింది. అందుకే ఈ రోజున ఈ లేఖన భాగాన్ని చెబుదామని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఉన్నసేపు కూడా ఫారెస్ట్ లో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇది సిటీ అయినా, ఇందాక సార్ చెప్పారు, ఇది పెద్ద సిటీ అయినప్పటికీ కూడా కుగ్రామంలో ఉన్నట్లుగా ఈ ప్రాంతం విసిరివేయబడినట్లుగా ఈ స్థలం ఉన్నది. మీరందరూ గమనించారా? అంత టౌన్ లో ఇంత చెట్ట చివర ఎందుకున్నా మనం దేవుని మహిమార్థంగా ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అరణ్య స్థలములను, అమ్మా, అరణ్య స్థలములను ఏదెను వనము వలె చేయుచున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఎలా మారబోతుంది అంటే, ఇది ఒక ఏదెను స్థలములా మార్చబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది అరణ్యము కాదు, ఇది ఏదెను స్థలము అనబడుతుంది. రాగా దినాలు ఈ స్థలము ఏదెను వనములా మార్చబడుతుంది అని దేవాది దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉంటే చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఏదెను స్థలముగా మార్చే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా. ఇది గొప్ప సంగతి కదా. అరణ్య స్థలములను ఏదెను వలె చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండములకు వెళదామా? ఆది కాండము 7వ అధ్యాయము, ఆది కాండము 7వ అధ్యాయము, ఐ థింక్ 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని సృష్టించి వారి నాసికా రంధ్రములో
జీవ వాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోట వేసి అమ్మా తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనది ఆహారమునకు మంచిది ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను ఉంచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఉద్యానవనం తయారు చేయబోతున్నాడు ఆయన. ఇది గార్డెన్ గా రూపుదిద్దుకుంటుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. నూతన సంవత్సరంలో దేవుడు బయలుపరుస్తున్నటువంటి మాట ఇది. ప్రవచనం అనండి, దేవుని ఉద్దేశం అనండి, దేవుని వాక్యం అనండి, ఏదైనా అననివ్వండి, దీనిని దేవుడు ఉద్యానవనంగా మార్చబోతున్నాడు. చప్పట్లు కొడతారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఉద్యానముగా మార్చబడుతుంది. రమ్యమైనది తర్వాత ఆహారమునకు మంచిది ప్రతి వృక్ష ఫలమును తోట మధ్యన ఆయన నాటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తోట ఉద్యానవనములా మార్చబడుతుంది అని అర్థం చెప్పడానికి ఈ వచనం చదివించాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రమ్యమైనది ఇవ్వడానికి అర్హుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పరిశుద్ధతలోనికి నడిపించడానికి అర్హుడు. ఆయన మనల్ని ఉప్పి వేసినట్లుగా ఉంచడానికి అర్హుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చదవండి. దాని ఎడారి భూములు యెహోవా తోటవలే అగునని తోటవలే అగునట్లు చేయుచున్నాడు. ఆనంద సంతోషములు కృతజ్ఞతాస్తుతియు స్తుతి గానములు సంగీత గానములు దానిలో వినపడను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ చోట ఏం వినపడతాయంటే సంగీత నాదములు, కృతజ్ఞత స్తుతులు, సంగీత నాదములు, ఆనంద సంతోషములు దానిలో వినపడను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రమ్యమైనదిగా ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను పరిశుద్ధతలోనికి నడుచుకుంటూ వెళ్ళడానికి అవకాశం ఇవ్వబోతున్నాడు. రమ్యమైనదిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా. 85వ కీర్తన 85 85వ కీర్తన 5వ చరణం. అమ్మా 85వ కీర్తన 8వ వచనం. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. మరొకసారి చదువుతారా? దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను అనండి. నేను చెవిని పెట్టెదను. ఏంటి? దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిన పెట్టెదను. ఆయన తన ప్రజలతోను తన భక్తులతోను శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుండా కాకుందురుగాక. మళ్ళీ మీరు బుద్ధిహీనతలకు వెళ్ళకండి. చాలా మంది బుద్ధిహీనతలోకి వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో. పరిస్థితులు అలా తారుమారుగా ఉన్నాయి. తారుమారు అవుతున్నటువంటి సమయంలో మనం ఉన్నాం. ఊరికనే తారుమారైపోతున్నారు మనుషులు. బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోతున్నారు. బుద్ధి గల వారిని వలె నిన్ను సృష్టించి బుద్ధి చెబుతూ
నీవు తన ప్రాకారములో దాచిపెట్టబడినటువంటి నీవు నేను ఆ తోట నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఇష్టపడుతున్నాం. బుద్ధిహీనత హవములో చోటు చేసుకుంది. మొట్టమొదట సాతాను మాట విని దేవుడు చేయకూడదు అనేటువంటి పని చేసి ఆ పండు తిని బుద్ధిహీనతలోనికి వెళ్ళిపోయింది. బుద్ధిహీనత మనలో కూడా చోటు చేసుకునే అవకాశాలు దరిదాపుగా ఉన్నాయి, చాలా తారసపడుతున్నాయి. అటువైపే మన ప్రయాణాలు సాగుతూ ఉన్నాయి. బుద్ధిహీనతలోనికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. బుద్ధి గల వారి వల్ల ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనం. అంతటా ఆ పట్టణపు వారు ఈ పట్టణము ఉన్న చోటు రమ్యమైనదని, దేవుడు రమ్యమైన చోట నేను ఉంచాలని ఇష్టపడ్డాడు కదా. నువ్వేం చేస్తున్నావు? ఆ రమ్యమైన చోట మా ఏలిన వాడవైనా నీకు కనపడుచున్నది. కానీ ఈ పట్టణము రమ్యమైన చోట ఉన్నట్లు కనపడుతున్నది, కానీ ఇది రమ్యమైన చోటు కాదు. ఈ పట్టణము రమ్యమైనట్టుగా కనబడుతుంది. అందరూ ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ రమ్యమైనదిగా కనబడుతుంది. ఈ పట్టణం చూడడానికి రమ్యమైనదిగా కనబడుతుంది. ఆదాము అవ్వలు పాపములో పడినప్పుడు మొట్టమొదట రమ్యమైనదిగా కనపడే ఆ పండును చూసే అట్రాక్ట్ అయ్యారు. ఇప్పుడు కూడా ఈ లోకం పట్టణం చూసి ఇది రమ్యమైనది అనుకుంటున్నారు. రమ్యమైనది ఎక్కడ ఉంది? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దాన్ని దేవుడు మార్చేస్తానంటున్నాడు. ఈ అరణ్య భూమిని ఏదైనా వనముగా చేస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది మార్చబడాలి. ఎలా మార్చబడాలి? ఏదైనా వనములా మార్చబడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. నా ఆశ కూడా అదే, నా ఆకాంక్ష కూడా అదే. ఇది రమ్యముగా మార్చబడాలి. ఏదైనా వనముగా మార్చబడాలి. దానికి మనం కూడా సమ్మతించాలి కదండి. దేవునికి మహిమ కలుగునుగాక. అలాగే హల్లెలూయా. మనం సమ్మతిస్తేనే అది మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వాగ్దానాలన్నీ కూడా మన కొరకే విడుదల చేయబడ్డాయి. ఒక ఆయన అంటాడు, వాగ్దానాలు మనకు కాదు, ఇశ్రాయేలుతోనే అయిపోయింది అని. నిన్న ఒక బోధ విన్నాను. కానీ నాకు అనిపించింది, వాగ్దానాలన్నీ మనము కదా. అలాగైతే మనకి ఎందుకు ఈ భక్తి? ఈ భక్తి ఎందుకు మనకి? వాగ్దానాలు మనకు కాకపోతే, అవి ఇశ్రాయేలుతోనే అయిపోతే మనకెందుకు పరాయి దేవుడు అనుకుని మనం దీని వెంట పడడం కాదు కదా. వాగ్దానాలన్నీ మన కొరకై ఇవ్వబడినాయి. మనకు కూడా ఆపాదించబడుతుంది. అది అప్పుడు ఇశ్రాయేలు మధ్య వాగ్దానం ఇచ్చిన మాట సబబే, అది న్యాయమే. కానీ ఆ వాగ్దానాలు మన వెంట వస్తున్నాయి. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి. వాగ్దానాలు మనకు కూడా సంక్రమిస్తున్నాయి. వాగ్దానంతోనే యేసు ప్రభు వారు ఈ లోకంలోనికి వచ్చారు. వాగ్దానాలు మన వెంట నడుస్తున్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం నమ్మాలి మనం. బాప్టిస్ట్ సంఘం ఇది కదండి, అంతేనా? బాప్టిస్ట్ సంఘం ఇది. వాగ్దానం నమ్ముతాం. వాగ్దానం నమ్మడం మన సొత్తు. మనల్ని వాగ్దాన భూమిలోకి నడిపిస్తానని వాగ్దానం ఉంది. వాగ్దానం మనం నమ్ముదాం. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. చదవండి 2వ అధ్యాయం 19వ వచనం. అంతటా పట్టణం వారు ఈ పట్టణం ఉన్న చోటు
రమ్యమైనదని మా ఏలినవాడివైన నీకు కనబడుచున్నది కదా. కానీ 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 అన్న దాంట్లోనే వస్తుంది ఉందండి అసలైన కిటుకు. మన పెద్దలు అంటారు కానీ అని వచ్చిందనుకో అక్కడే గూనుందంట. కానీ అంటే ఏదో ఉన్నన్న మాటే. నీకు ఉద్యోగం ఇచ్చాడు కానీ నీకు ల్యాప్టాప్ కొనిచ్చాడు కానీ నీకు పొజిషన్ లో ఉంచాడు కానీ దేవుని సన్నిధికి రావు. ఉద్యోగం అని అంటూ వెళ్ళిపోతావు. దేవుడు నీకు తలాంతులు ఇచ్చాడు కానీ రికార్డింగ్ ఉందని వెళ్ళిపోతావు. నీకు అన్ని సమకూర్చి పెడుతున్నాడు కానీ ఆ పట్టణం రమ్యంగా ఉన్నది కానీ నీళ్లు మంచివి కాదట. ఆ నీళ్లు మంచివిగా మార్చబడాలి. ఎలా మార్చబడుతుంది? అది నీళ్లు చూడడానికి అందంగా ఉంది, రమ్యంగా ఉంది పట్టణం, కానీ అక్కడ ఏదో లోపం ఉంది. లోపాన్ని సవరిస్తేనే ఆ పట్టణానికి వెలుగు వస్తుంది. ఆ పట్టణానికి వెలుగు రావాలంటే లోపము సవరించబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోపం ఏంటో చదవండి. అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా ఒక కొత్త పాత్ర తీసుకురండి. ఒక కొత్త పాత్ర తీసుకువచ్చి ఉప్పు వేసి పట్టురండి. ఉప్పు వేసి తెచ్చారు. దాన్ని తీసుకుని రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో సాల్ట్ వేసాడంతే, ఉప్పు వేసాడంతే. అందరూ అనుకున్నారు ఎంత నీరు, అది ఏమాత్రం రుచిగా లేదు ఆ నీళ్లు. ఉప్పు వేస్తే ఏమవుతుంది? సముద్రంలో ఉప్పు వేస్తే ఏమవుతుంది? ఇంకా ఉప్పుగా ఉంటుంది. మంచినీళ్ళలో ఉప్పు వేసినంత మాత్రాన మారుతుందా అని అనుకున్నారు. దైవజనుడు అన్నాడు ఆ కొత్త పాత్రలో ఉప్పు వేసి పట్టురండి అని చెప్పాడు. ఉప్పు వేసి తెచ్చారు. చదవండి. యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. హల్లెలూయా. ఉప్పు వేశారు. అందులో ఉప్పు వేసిగా వేయగా దాని నీళ్లు మంచిగా మారిపోయాయి. ఇక దీని వలన అమ్మా మరణము కలగపోదు. భూమి నిస్సారముగా ఉండదు, సారముగా ఉండి దేవునికి మహిమ కలుగును గాక. ఆ సారము నీ వలనే రావాలి. ఉప్పు వేసినట్లుగా నీ మాటలు ఉప్పు వేసినట్లుగా ఉండాలి. దేవుడు చెప్పాడు కదా, నీ మాటలు ఎలా ఉండాలి? ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఉప్పు వేసినట్లుగా ఉండాలి. మంచిగా మారాలి. నీ టేస్ట్ మారాలి, నీ విధానం మారాలి, నువ్వు మారాలి, నీ ప్రక్రియ మారాలి, నీ జీవితం మారాలి, నువ్వు మార్పు చెందాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గత 3 సంవత్సరాలు ఏ మాట లేకుండా ఉన్నాను. మాట్లాడలేదు. 3 సంవత్సరాలు మాట్లాడలేదు. మాటలు రాలేదు. కాలు చేయి పడిపోయింది. అదొక కళ, పీడకలగా మర్చిపోయాను దాన్ని. కానీ ఈ రోజున దేవుడు మళ్ళీ జీవం ఇచ్చి, తన ఆలోచన ఇచ్చి, తన మాటలు మళ్ళీ వినిపింపచేయడానికి నన్ను పురుకొల్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది దేవుని శక్తే గాని నాలో ఉన్నటువంటి ఏ మాత్రం యుక్తి కాదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నాకు కొద్దిసేపే స్ట్రెంగ్త్ ఇస్తున్నాడు. ఎంతసేపు అంటే వాక్యం చెప్పే వరకే. వాక్యం అయిపోయిన తర్వాత మూలకెళ్ళి కూర్చోడం అంటే అంతే.
ఇంకెవరితో మాట్లాడే పని లేదు, ఏమీ లేదు. దేవుడు నన్ను లేవనెత్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఊపిలో నుంచి లేవనెత్తాడు, తన కోసం లేవనెత్తాడు, మళ్ళీ మాటలు ఇవ్వడానికి లేవనెత్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడప్పుడు కొంచెం తడబడినా మీరు అదే అనుకోండి. ఒక్కొక్కసారి తడబడుతుంది నాలుక, ఎందుకంటే చాలా కాలం మాట్లాడలేదు కదా, 3 సంవత్సరాలు మోగబోయిన గొంతు ఇది. మళ్ళీ దేవుడు తెరచినటువంటి విధానం చాలా గొప్ప. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దాంట్లో ఉప్పు వేయగా అది మంచి నీరుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. నీవు కూడా నీ జీవితాన్ని అదే విధంగా మార్పు చెందాలి. ఉప్పు వేసినట్లుగా రమ్యమైనదిగా మార్చబడాలి. ఆయనకి రమ్యమైనదంటే ఇష్టం. చూడడానికి రమ్యంగా కనబడేటువంటి ఆ పండు తినే అవ్వమ్మ పాపములో పడిపోయింది. పాపములో పడడానికి రమ్యమైనదే కారణమైంది. ఇప్పుడు ఈ రోజున మంచి నీళ్ళు ఉప్పుగా ఉన్నాయని, లేకపోతే తాగడానికి పనికి రావట్లేదని వదిలేసినటువంటి సంఘటన, అది పట్టణము మధ్య ఉన్నది. ఆ పట్టణంలో ఆ నీరే బ్యాడ్. కానీ ఇక్కడ ఆ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి, ఎలీషా గారు దానికేం పర్లేదు, కొంచెం ఉప్పు వేసి పట్టరండి అన్నాడు, అంతే. దానిని ఆ నీటిలో వేయగా అది మంచి నీరుగా మారిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. నువ్వు కూడా నీ మాటలు, నీ ప్రవర్తన, నీ తీరు, నీ విధానం దేవునికి అనుకూలంగా మార్చబడితే నువ్వు ఉప్పు వేసినట్లుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ జీవితం ఉప్పు వలె మార్చి తీరాలి, మార్పు చెందాలి. ఉప్పు వేసినట్లుగా ఉండాలి నీ మాట. అలాగే నువ్వు పరిశుద్ధమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలి. అలాగే నువ్వు రమ్యమైన వానిగా మార్చబడాలి. చూడడానికి రమ్యమైన వాటిగా ఉన్నావు గాని అంటే పొరపాటే. గాని లేదు ఇక మన జీవితంలో ఏ గూని రావడానికి వేలు లేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 8వ చరణం చదవండి. 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను యుందిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. వాటి మీద నీ మనస్సు ఉంచు, వాటి మీదే నీ మనస్సు ఉంచు. నువ్వు ఏదైనా ఇలా మార్చబడాలంటే నీలో ఉన్నటువంటి క్వాలిటీస్ మార్చబడాలి. నువ్వు ఒక క్వాలిటీ కలిగినటువంటి వ్యక్తిగా మార్చబడాలి. క్వాలిటీ నీలోకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన క్వాంటిటీని కోరుకోవట్లేదు, క్వాలిటీని కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అహష్వేరోషు తన భార్యను అందరి మధ్య గణపరచాలని మధ్యలోనికి రమ్మన్నాడట. చప్పట్లు కొట్టి సైనికులను పంపించి, సేవకులను పంపించి, రాజుగారు పిలుస్తున్నారని వస్తీ గారిని రమ్మనండి అని చెప్పాడట. చెబితే వస్తీ అక్కడ ముస్తాబ్ అవుతుంది, మేకప్ వేసుకుంటుంది అనుకుంటా. ఆ సమయంలో రాజుగారిని పిలుస్తున్నాడా, నాకు టైం లేదు, నేను ఇప్పుడు రాలేదని చెప్పండి అంది. ఆ సమయంలో అక్కడ ఉన్న వారు అందరూ అన్నారు, రాజుగారు, మీరు రాజుగారు కదా, మీ భార్య అందరి మధ్య మిమ్మల్ని అవమానపరిచేటట్లుగా, నీ మాట వినన్నట్లుగా ప్రవర్తించింది. ఆమె రాను అని రాజు ఎదుటే పలికిందంటే మా భార్యలు కూడా మా మాట వినరు, అంతే కదండి.
పాస్టర్ గారు ఎవరో వచ్చారు రండి అని అన్నాం అనుకోండి, పాస్టర్ గారేమో నా ఖాళీ లేదు అన్నది అనుకోండి, నీకు విలువ ఉంటుందా? అప్పుడైతే వెంటనే రాణిని మార్చేసి ఇంకొక రాణిని పెట్టారు, కానీ ఇక్కడ రాణిని మార్చడం అవ్వదు. కాబట్టి అర్థం చేసుకోండి, దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాణిని మార్చడం కుదరదు కనుక ఆ రాణితోనే అడ్జస్ట్ కావాలి ప్రైజ్లో. కాబట్టి ఇక్కడ ఆ రాజుగారు ఏమన్నారంటే, రాజుగారు ఇలాంటి భార్య ఉంటే కుదరదండి అని చెప్పి వస్తిని ఇంటికి పంపించేశారు. ఈమె కోసం మళ్ళీ రాజుగారికి ఒక రాణి కావాలి అని ప్రకటించేశారు. రాణిని మార్చేశారు. అప్పుడు వస్తికి బదులుగా ఎస్తేరు ప్రవేశించే జరిగింది. ఆ ఎస్తేరుని అన్నారు, అమ్మా ఈ పోటీలోనికి నువ్వు వస్తున్నావు కదా, చాలా మందిని పిలిచాము, చాలా మంది వచ్చారు, అందులో నువ్వు ఒక్కదానివి, నిన్ను కూడా ఇందులోకి రప్పిస్తున్నాము. నీ తల్లిదండ్రులు ఎవరమ్మా అంటే, సార్ నాకు తల్లిదండ్రులు లేరండి అన్నది ఎస్తేరు. తల్లిదండ్రులు లేరా? మరి ఎవరు పంచన బతుకుతున్నారండి? మా చిన్నాన్న ఒకరు ఉన్నాడండి, ఆయన దగ్గర బతుకుతున్నాను, నేను వాళ్ళ పంచన బతుకుతున్నాను అంతే, నాకు తల్లిదండ్రులు లేరు అని దీనంగా చెప్పింది. అయ్యో నీకెవరు లేరా? సరే ఇక్కడున్నవన్నీ కూడా నీకేది కావాలంటే అది ఎంచుకోవచ్చు, ఏ అలంకరణ కావాలంటే అలంకరణ చేసుకోవచ్చు అని అన్ని పర్మిషన్ ఇచ్చారు. ఆమె అందది ఏమి అక్కర్లేదండి, నేను ఇలాగే వస్తాను, సింపుల్గా వస్తానండి, నాకేమీ అక్కర్లేదు అన్నది. అలాగే వెళ్ళింది. మొట్టమొదట అహశ్వరేషు తనను చూడగానే ఆమె యందు దయ పుట్టెను. దేవునికి మహిమ కలుగుతుంది. ఎందుకోసం అలా మార్చబడిందంటే, ఆమె చూడగానే ఏమీ చెప్పలేదు, పెద్ద స్టాటస్ ఉన్న వ్యక్తి కూడా కాదు, పెద్ద పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు, ఆమెను ఇట్టే ఆకర్షించారు రాజుగారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకోసం అంటే ఆమెకు సింపుల్ గా ఉండడం ఇష్టం, సింపుల్ గా ఉండడమే ఇష్టం. సింపుల్ గా ఉంటేనేమి, గంటల తరబడి వస్తీలా మేకప్ వేసుకుంటూ ఉంటే ఇలాగ ఉండేది. ఆమె సింపుల్సిటీ ఆయనకు నచ్చింది, దేవునికి నచ్చింది. ఆమె రాణి అయిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు రాణిగా మార్చబడాలంటే నీ పొజిషన్ మార్చబడాలి, దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉండాలి. సిస్టర్ చెప్పినట్లుగా నీ అంతరంగ స్వరూపం మార్చబడాలి. హల్లెలూయా. నీ అంతరంగం మార్చబడాలి. పైకి అందంగా ఉండక్కర్లేదు, లోపల అందాన్ని దేవుడు గమనిస్తుంటాడు. దేవునికి నచ్చేది లోపల అందమే, పై మేకప్లు కాదు, పై హడావిడి కాదు. ఆయన మెచ్చేది లోపలే అలంకారాన్ని. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, ఒక ఆయన కలెక్టర్ అయ్యాడట. ఆమెకు అందరూ కూడా ఆయనకు ఒక ఫెలిసిటేషన్ చేస్తున్నారు. ఆ సమయంలో కలెక్టర్ గారిని తీసుకొచ్చారు. అందరూ కూడా హడావిడి చేస్తున్నారట. కలెక్టర్ అయ్యాడని అందరూ కూడా ఫ్లవర్ బొకేలు వీటిని సాల్వలతో ముంచెత్తే వేళ ఆగండి అన్నాడట. నేను ఈ స్థాయికి ఎలా వచ్చానో మీకు తెలియాలి. ఈ స్థాయికి వచ్చింది మా అమ్మ వల్ల. మా అమ్మ ఈ రీతిగా నన్ను నడిపించింది అని చెప్పి పరిచయం చేయడం మొదలుపెట్టాడట. మీ అమ్మ ఎక్కడుంది సార్ అని అడిగితే
ఆ ఊర్లో లాస్ట్లో ఎక్కడో ఆమె కూరగాయలు అమ్ముకుంటూ ఉంటుంది. ఆమె కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచింది. ఆ కూరగాయల వ్యాపారంలోంచే నా చదువుకి డబ్బు సమకూర్చింది. నేను ఇంతగా ఈ రోజున కలెక్టర్ అయినంటే కేవలం మా అమ్మే కారణం అని చెప్పాడట. నా సన్మానం నాకు కాదు, మా అమ్మకి ఇవ్వాలి. మీరు ఆ ఘనత మా అమ్మకి చెందాలి. మీరిచ్చే ఘనత మా అమ్మ వశం అవ్వాలి, నాకు కాదు అని చెప్పారట. ఆమెను తీసుకొచ్చారట. ఆ సన్మానం ఆమెకు చేయించారట. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కోరుకునేది అంతరంగాన్ని. నీ అంతరంగాన్ని కోరుకుంటాడు. నువ్వెక్కడి నుంచి వచ్చావు, ఏ రీతిగా మార్చబడ్డావు, వాళ్ళని దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. ఈ రోజున అరణ్యము లాంటి ఈ ప్రదేశాన్ని దేవుడు ఏదేనిగా మార్చాలనుకుంటున్నాడు. ఏదేనిగా మార్చబడాలంటే అక్కడ రమ్యమైనది ఉండొచ్చు, పరిశుద్ధమైనది ఉండొచ్చు, అన్ని క్వాలిటీస్ అక్కడ మీకు చెప్పబడి ఉండొచ్చు. ఆ క్వాలిటీస్ ఎవరికైతే ఉంటాయో వారు మాత్రమే గణపరచబడతారు, వారు మాత్రమే ఏదైనా వనములా మార్చబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వచనం చూపించి నేను ఇంతతో ముగిస్తాను. కీర్తనకారుడు 102వ కీర్తనలో, కీర్తన గ్రంథము 102వ కీర్తన 13వ వచనం చదవండి. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఈ కాలము నీకు నిర్ణయ కాలము వచ్చెను. ఆయన దయ చూపిస్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే, నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను, నిర్ణయ కాలమే వచ్చెను. ఏదేను వలములా మార్చబడే కాలము వచ్చెను నీకు. ఆమేన్, 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 ఆమేన్. ఆ కృపలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆ కృప మీకు వెంబడి ఉండునుగాక. మీతో పాటు ఆ కృప తోడై ఉండునుగాక. దేవుడి వాక్య భాగమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.